ఎలా ఉన్నారు అందరూ? సంక్రాంతి అందరూ బాగా జరుపుకున్నారా? సో ఈరోజు ఒక చిన్న గ్యాప్ తర్వాత ఒక లాంగ్ వీడియో. సో ఈ వీడియోలో నేను నాన్న గురించి చెప్పాలి. సో నేను చిన్నప్పటి నుండి మీ అందరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే తెలుసుంటుంది, నేను వన్ అండ్ ఓన్లీ డాటర్ అని. చిన్నప్పటి నుండి సైకిల్లో స్కూల్కి వెళ్ళాలన్నా, ఎక్కడైనా స్కూల్ ట్రిప్స్ వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఓన్లీ డాటర్ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ కష్టం ఏంటో ఇంట్లో ఒప్పించడానికి. నేనైతే అసలు ఏడ్ చేసేదాన్ని, అన్నం తినకుండా నాకు ఖచ్చితంగా వెళ్ళాలి సైకిల్లో అలా అని. సో అలా చాలా తంటాలు పడేదాన్ని ఏదైనా ఒప్పించాలంటే. అది భయం అన్నమాట వాళ్ళకి ఏదైనా జరిగితే అని. సో అలా సైకిల్ వెళ్ళినప్పుడు కూడా ఒప్పుకోలేదు. సో ఇంకా అలా ఒప్పించానప్పుడు. సో తర్వాత నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం. సో మా నాన్నకి ఎప్పుడు ఆ బైక్ కొన్నానా ఈ బైక్ కొన్నానా అని చెప్పి అలా ఫాస్ట్గా అలా చెప్పేదాన్ని అన్నమాట. సో చాలా ఇష్టం నాకైతే బైక్సే. ఇంకా నాకైతే ఎప్పుడు బైక్ కొనలేదు, భయం వాళ్ళకి నాకేదో అయిపోతుందని. సో నా ఫస్ట్ బైక్ మేబీ నేను 18 అప్పుడు జస్ట్ 1 కిలోమీటర్ వెళ్ళాలి కాలేజ్కి. అలా ఉన్నప్పుడు కొన్నారు, రేవాకి వెళ్తున్నప్పుడు, నేను రేవా యూనివర్సిటీకి. సో తర్వాత ఇంకా నాన్ననే వద్దు, 1 మంత్ ఏమో ఇచ్చారని, వద్దు ఇంకా నేనే వదిలేస్తానన్నారు. సో నెక్స్ట్ ఏమో బైక్, మీరు ఆ బ్లాగ్ చూస్తుంటారు కదా, ఇంక ఇలాగే పట్టుబట్టి పిల్లల్ని నేనే స్కూల్ నుండి తీసుకురావాలి, నాకు బైక్ కావాలని పట్టుబట్టి మరీ కొనిచ్చుకున్నాను బైక్. ఆ తర్వాత నాకు ఆపరేషన్ జరగడం, ఇంకా నేను ఆ బైక్ని డ్రైవ్ చేయలేదు. డ్రైవ్ చేసాక డాడీ నాకు ఎందుకో ఈ బైక్ డ్రైవ్ చేయడానికి అవ్వట్లేదు, నాకు వద్దనా, అయినా నన్ను ఎప్పుడే ఏంటి ఊరికే అలా కూడా ఏం అనలేదన్నమాట మా నాన్న. సో తర్వాత ఇంకా ఇప్పుడు కొద్దిగా ఒక 4 days బ్యాక్ లో ఫీల్ అయ్యి కూర్చుని ఉన్నాను అనమాట. మా నాన్న వచ్చి ఏంటి ప్రాబ్లం అంటే, అప్పుడు ఏదో నార్మల్గా లోగా ఫీల్ అవుతాం కదా చెప్పి, తర్వాత నాకు బైక్ కావాలి డాడీ అన్న. ఎందుకే ఆ బైక్ ముందర బుక్ చేసి అసలు వాడలేదు కదా అని కానీ, ఇప్పుడు బైక్ ఎందుకని కానీ ఏది అడగలేదు. సో ఇంకా ఏదైనా అంతే, మా డాడీ అంతే, ఏదైనా ఇంకా గట్టిగా నా కళ్ళలో నీళ్ళు కనిపించాయంటే ఏంటి ఎందుకని కూడా అడగరు. సో అలా ఈ బైక్కి నా కన్నీళ్ళతో ఒప్పించేసి బైక్ అయితే కొనేసుకుందామని వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే, యూజువల్గా నేను కూడా అంటే ఏది అడగను, ఎవరినైనా సరే ఏది తొందరగా అడగను. డాడీనైనా సరే ఎప్పుడు అంటూ ఉంటారు కూడా నన్ను, ఏంటి నువ్వు ఏది అడగవు, ఫుడ్ కానీ ఏది అసలు నీ ఫేవరెట్ ఏది అంటే పర్టికులర్గా తీసుకోలేము. నేనేమో అలా అమ్మ నాకు అలా అలవాటు చేసింది. ఇప్పుడు చిన్నప్పటి నుండి అంటే ఏదైనా వేస్ట్ చేయాలన్నా సరే, ఇది వేరే ఒకరికి ఉపయోగపడుతుంది కదా, వేరే నీకే దేనికో అలా అలవాటు చేసింది అనమాట. సో అది అలా అలవాటు అయిపోతూ ఇన్ డెప్త్ నేను ఏది అడగను ఎవరిని. అది నాకు ఎంతో ఇంకా కావాలనిపిస్తే కానీ ఏది అడగను. సో అలా అలవాటు అయిపోయింది. సో అడగకుండా అడుగుతాను కాబట్టి ఏది ఇప్పటికీ నాకు అంటే ఇదనే కాదు, ఏదైనా సరే నాకు ఏది వద్దన్నది లేదు. సో అదే ఈ వ్లాగ్ చూసేయండి. డాడీ కొద్దిగా బిజీగా ఉన్నాను, నేను కొద్దిగా వర్క్ ఉంది, నువ్వు మమ్మీ వెళ్ళి కలర్ చూసుకురండి అంటే ఇంకా సరే వెళ్ళాము. ఇంకా బయటికి వెళ్తే పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ తినాలి కదా, నేను జంక్ ఎక్కువ అలవాటు చేయలేదు కాబట్టి. సో నేనైతే బోండా సూప్ తిన్నా, వాళ్ళు దోశ తిన్నారు. ఇంకా మా మమ్మీకి అసలు ఏది అక్కర్లేదు, కాఫీ ఉంటే ఇంకా అక్కడ కూర్చుండిపోతుంది అన్నమాట. ప్లేస్ ఏదైనా అయి ఉండొచ్చు, ఎక్కడైనా అయి ఉండొచ్చు, కాఫీ లవర్, డీప్ కాఫీ లవర్ అన్నమాట. సో ఆ తర్వాత ఇంకా షోరూమ్కి వెళ్ళాము, అక్కడే పక్కనే ఉంది షోరూమ్ యలంకలో. నాకు ఎప్పటి నుండో అంటే అప్పుడు ఓలా కావాలనిపించింది, ఇప్పుడైతే ఐక్యూబ్ మోడల్స్ చూసాక ఐక్యూబే కావాలనిపించింది. అంటే ఈ బైక్ తీసుకున్నంతసేపు మమ్మీకి అయితే అసలు ఇష్టం లేదు, ఇంకా డాడీ అయితే నో అన్నారు కాబట్టి చెప్తున్నారు, ఒక సెకండ్ థాట్ చూడు, ఆలోచించు, కార్ తీసేసుకో, కార్ తీసుకుందాం, కార్ నేర్చుకుందాం అని. నాకేమో తెలీదు, నాకు ఆల్మోస్ట్ ఇన్నర్ ఫియర్స్ అన్నీ ఓవర్కమ్ చేసేసాను. కానీ ఈ ఫియర్ అయితే లోపల అలాగే ఉంది. మా ఆయన కూడా కార్ నేర్పిస్తానన్నాడు, కానీ భయం నాకు కార్ నేర్చుకోవడానికి. ఏంటో అక్కడ ఆ భయం ఒకటి ఉంది కార్ నేర్చుకోవడానికి. కానీ తొందరలో నేర్చుకోవాలని అనుకుంటున్నాను.
ఇంకా సో ఈ లోపు కావాలి బైక్ ఎసెన్షియల్ కాబట్టి ఇంకా బైక్ తీసేసుకున్నాను. అదన్నమాట. మా పెద్దోడికేమో అక్కడ బ్లూ కలర్ ఉంది కదా, అది కంప్లీట్ డార్క్ బ్లూ, అది నచ్చింది. మా చిన్నోడికేమో ఈ గోల్డ్ కలర్ది నచ్చింది. కానీ ఇంకా నాకేమో కంప్లీట్ ఈ ఇయర్ అంతా నాకు పీస్ ఇవ్వాలని, ఎప్పుడు నాకు వైటే. సో నాకైతే చూసారు కదా నా పక్కన ఆ వైట్ కలరే నచ్చింది అనమాట. సో ఇంకా నేను వైట్ కలరే ఫైనల్ చేసుకున్నాను. ఇంకా అలా సెలెక్ట్ చేసుకుని చూసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాం. సో ద నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశి రోజు నేను నా చెల్లి వెళ్ళాం. సో మేము కూడా స్నాక్స్ తిని ఇంకా షోరూమ్కి వెళ్ళి, డాడీ ఇంకో ఆప్షన్ చూడు ఇప్పుడు ఆలోచించు అంటే ఒకసారి వెళ్ళి చూసుకుందాం కలర్స్ అని వెళ్ళాం మేము. ఫస్ట్ మేము వెళ్ళాక మళ్ళీ మమ్మీ, అత్త, డాడీ వచ్చారు. సో ఇంకా పిల్లలు అదే చెప్పాను కదా, వాళ్ళకి ఆ 2 కలర్సే ఇష్టమైనాయి అని వాడైతే పట్టుబట్టేశారు ఇద్దరు. యూజువల్గా ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఫేవరెట్సే నాది, కానీ ఈ ఒక్క దాంట్లో మాత్రం వైటే కావాలనిపించింది. వాళ్ళని కన్విన్స్ చేశాను, బాగా కన్విన్స్ అవుతారు వాళ్ళు. సో ఇంకా బండి మమ్మీ పేరులో తీసుకున్నాం కాబట్టి ఆ ప్రొసీజర్స్ అంతా కంప్లీట్ చేసుకుని వైకుంఠ ఏకాదశి రోజే డెలివరీ కావాలన్నాను. నాకు చాలా ఇంపార్టెంట్ స్వామి కాబట్టి. సో ఆ రోజే కావాలనుకునే ఏదైనా ఫ్రెష్ స్టార్ట్. సో ఇంకా అలా బండి డెలివరీ తీసుకుని ఆ రోజు ఇంకా ఫైనలీ బండిని ఇంటికి తీసుకొస్తున్న టైం వచ్చిందన్నమాట. సో ఇలా మనకి ఇచ్చాక సో వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఎలా ఫంక్షన్ అవుతుంది బైక్, ఏంటి ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి. సో ఛార్జింగ్ వెహికల్ కాబట్టి ఇది ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి, ఎన్ని కిలోమీటర్స్ రేంజ్. ఇది 105 కిలోమీటర్స్ది నేను తీసుకున్నది. సో నేను ఎక్కడ ఎక్కువ తిరగను కాబట్టి సో 105 కిలోమీటర్స్ తీసుకున్నాం. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట, ఎలా స్టార్ట్ చేసుకోవాలి, రివర్స్ ఎలా అని చెప్పి. ఫస్ట్ ఓలా తీసుకున్నప్పుడు డాడీ మేబీ ఒక 1 వీక్ డ్రైవ్ చేశాను. అది కొద్దిగా నాకు టఫ్ అనిపించింది, కొద్దిగా స్పీడ్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇది కొద్దిగా స్మూత్ అనిపించింది ఐక్యూబ్. సో ఓలా ఆర్ ఐక్యూబ్ అంటే నేను ఐక్యూబ్ అనే చెప్తాను. సో ఇంకా మా బుడ్డోడు వచ్చేసాడు. ఫస్ట్కి వాడే స్టార్ట్ చేసి వాడే డ్రైవింగ్ చేశాడనమాట. సో వీడికి అన్నిట్లో ధైర్యం ఎక్కువ, అమ్మ నేనే డ్రైవ్ చేసేస్తాను, నాదే బండి ఇది, ఇంకా నేనే డ్రైవ్ చేస్తాను, నేనే స్కూల్కి వెళ్తాను అంటున్నాడు. ఇంకా బండి తీసుకున్నాక వాడు. మీ అందరికీ బండి నచ్చిందా? యాక్చువల్లీ వాళ్ళు వైకుంఠ ఏకాదశి రోజు అవ్వదు, ఎందుకంటే బ్యాక్ డేనే కదా, ఒక 2-3 డేస్ పడుతుంది డెలివరీకి అన్నారు. ఇంకా డాడీకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పి ఆ రోజే కావాలి, ఆ రోజే పూజ చేయించుకోవాలి, ఆ రోజే న్యూ స్టార్ట్ ఉండాలి అని చెప్పి ఇంకా అడిగాను కాబట్టి ఇచ్చారు ఆ రోజే. సో ఇంకా నైట్ అయిపోయింది ఆల్మోస్ట్, అక్కడే ఆల్మోస్ట్ 7:30 అయ్యింది. కానీ ఖచ్చితంగా ఆ రోజు పూజ చేయించుకోవాలని చెప్పి ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు అందరూ కార్లో వచ్చారు, నేను మా చెల్లి బైక్ మీద ఫస్ట్ టైం న్యూ బైక్ మీద వచ్చాం. ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మా ఆయన వచ్చారు కరెక్ట్ టైంకి. ఇంకా వెళ్ళి అక్కడ బండికి పూజ చేయించుకుని, చాలామంది ఉన్నారు వైకుంఠ ఏకాదశి కాబట్టి. సో స్వామిని కొద్దిగా ఫ్రీ అయ్యాక వెయిట్ చేసి వెళ్ళి బండికి పూజ చేయించుకుని ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. ఈ టెంపుల్ సాత్నూర్ దగ్గరలో ఉంటుంది. మాకు అస్సలు తెలీదు ఇంత లోపలికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని. మా అమ్మ రాలేకపోయారు, లేట్ అయిపోయింది కాబట్టి, పిల్లలకి ఇంకా ఫుడ్ పెట్టాలి కదా ఇంటికి వెళ్ళి, వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా బాగుంది టెంపుల్. ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి టెంపుల్ని. జస్ట్ ఒక 5 months అయిందంట టెంపుల్ బిల్డ్ చేసి. నాకైతే చాలా నచ్చింది. నేనైతే వెంటనే వెళ్ళిపోయి ఇంటికి మా మమ్మీకి చెప్పాలి అనుకున్నాను, ఎందుకంటే మా మమ్మీ టెంపుల్ ఎవ్రీ సాటర్డే విజిట్ చేసేది. ఇప్పుడు ఇల్లు మారాం కాబట్టి డిస్టెన్స్ ఎక్కువైందని వెళ్ళలేకపోతుంది. ఇంత దగ్గరలో ఉందని తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నేను మా చెల్లి మా ఆయన వెళ్ళాం టెంపుల్కి.
సో ఇంకా అలా పూజ ముగించుకొని కొద్దిసేపు టెంపుల్లో కూర్చుని స్వామివారిని దర్శనం చేసుకుని ఇంకా ఊరేగింపు వచ్చింది అప్పుడే. అక్కడ కూడా స్వామివారిని బాగా దర్శనం అయింది. లేట్ అయింది కాబట్టి కొద్దిగా రద్దీ తగ్గింది. దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. అదే చెప్పాను కదా, మా చెల్లి రికార్డ్ చేస్తుంది వీడియోని. సో ఫస్ట్ టైం మా చెల్లిని ఎక్కించుకున్న కొత్త బండి మీద. సో దట్స్ హౌ ద జర్నీ వెంట్ ఆన్.